హాయ్. హాయ్. ఓసారి కంప్యూటర్ ఇస్తారా? ఇంటర్నెట్ సర్చ్ చేసుకుని ఇస్తాను. మీ ల్యాప్టాప్ ఉంది కదా? టచ్ ప్యాడ్ చిరాకు. ఫింగర్ ఓ చోటు ఉంటే కర్సర్ ఓ చోటు ఉంటుంది. ఇదో డొక్కు సిస్టమ్. ఫ్యాక్టరీలో ఎక్కడో మూలది తీసుకొచ్చి అంకుల్ మీకంట కట్టాడు. ఏం చేస్తున్నారు? ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతోంది. జస్ట్ 5 minutes. ఫైలా? ఎంత సైజు? 25 MB. 25 MBయా? అబ్బా, తర్వాత చేసుకోండి. ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు ఆగిందంటే మళ్ళీ 10 minutes వరకు వెయిట్ చేయాలి. అబ్బా, మీరు మా నాన్నంలాగే తయారయ్యారు. ఏ విషయంలో? నా మాట కొట్టిపాడేయడంలో. అసలు ఆ సీట్ నాది. సారీ, నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం కూడా అది కాదు. అలాగంటేనే గాని మీరు కదలరని. ఏంటి అలా అయిపోయారు? సారీ మధు, సరదాగా జోక్ చేసినంతే. ఈ సీటు మీదే, ఇల్లు ఆస్తి మీదే. ఐమ్ సారీ వన్స్ అగైన్. మధు, నెవర్ మెన్షన్ దీస్ వర్డ్స్ అగైన్. నాన్నమ్మ వింటే చాలా బాధపడుతుంది. గోదావరి సాయన్న ఇంట్లో పనివాళ్లే గాని ఫ్యాక్టరీలో వాళ్ళకి సంబంధించి 1 crore వర్త్ ఆఫ్ షేర్స్ ఉన్నాయంటే నమ్మగలరా మీరు? చూడండి, మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్. ఏ రోజు దేనికి ఫీల్ అవ్వద్దు. ఇంకోసారి మీరు పని చేసుకుంటున్నప్పుడు సిస్టమ్ కావాలని వచ్చాననుకోండి, అరిచి గీ పెట్టినా ఇవ్వకండి, కింద పడి గిజగిజా కొట్టుకున్నా ఇవ్వకండి. నవ్వండి. నవ్వుతారా లేకపోతే చక్కెల గింతలు పెట్టినా? అది అలా నవ్వాలి. ఎప్పుడు మీరు అలా నవ్వుతేనే చాలా బాగుంటారు. ఇప్పుడు నేను పని చేసుకోవచ్చా? షూర్ షూర్, తప్పకుండా. కూసేగాడిదొచ్చి మేసేగాడిని చెడగొట్టిందని అంటే నన్ను కూడా గాడిదల లిస్ట్ లో చేర్చేశారా? అబెబ్బే, ఏదో సామెత కన్నానండి. మీరు అలా ఫీల్ అయిపోతారంటే అసలన్ను. ఏదో జోక్గా అన్నానండి. మళ్ళీ వస్తాను బోర్ కొడితే కాలక్షేపానికి. బాయ్ బాయ్. ఎలా పెడతావురా చక్కల గింతలు? అది ఇలా పెడతాను. మధురిక, ఈ సైట్ ఓపెన్ చేసి పెట్టు. కూర్చోండి అమ్మమ్మగారు. పర్లేదు పర్లేదు, వర్క్ చేయాలి కదా. మీరు నిల్చుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. కూర్చోండి. సరే. గోదావరి, టిఫిన్ పెట్టు. అలాగే బాబు. జ్యూస్ ఎవరికి? అమ్మాయి గారికి బాబు. మీకు టిఫిన్ పెట్టేస్తాను. పర్లేదు పర్లేదు, ముందు జ్యూస్ ఇచ్చేసిరా, నేను వెయిట్ చేస్తాను. పర్వాలేదు బాబు, మీకు పెట్టాకే వెళ్తాను. గోదావరి, నేను చెప్తున్నాను కదా, ముందు జ్యూస్ ఇచ్చేసిరా. అమ్మా జ్యూస్. హలో మ్యామ్, జ్యూస్ మీరు తీసుకొచ్చారేంటి? ఇవ్వండి ఇవ్వండి. ఊరుకోండమ్మా, నన్ను మేడం అంటారేంటి? ఇక నుంచి నిన్ను మ్యామ్ అనే పిలుస్తాను. మ్యామ్, సాయన్న నువ్వు మన కంపెనీలో షేర్ హోల్డర్స్ అట కదా? ఎవరు చెప్పారమ్మా? చిన్నబాబు గారు. 2 సేర్లు పప్పు 4 సేర్లు బియ్యం అంటాం తప్ప ఆ షేర్లు గొడవ ఏంటో మాకు తెలియదమ్మా. ఆహా, నిజంగానా? ఏ అవసరం వచ్చినా అమ్మగారే ఉన్నప్పుడు వాటి గురించి మాకెందుకు చెప్పమ్మా. మాకు మా పిల్లలకి ఏం కావాలన్నా అమ్మగారే చూసుకుంటారు. ఇంక డబ్బుతో పనే ఉందమ్మా. అమ్మగారిని చిన్నబాబు గారిని చూసుకుంటూ ఉండడంలోనే మాకు తృప్తి, ఆనందం. గోదావరి, అమ్మమ్మ గారిని రైల్వే స్టేషన్లో సేవ్ చేసినందుకు నన్ను అందలమెక్కిస్తున్నారేమోనని ఇన్నాళ్ళు అనుకునేదాన్ని. అందుకే ఇక్కడికి రావడానికి నేను చాలా ఆలోచించాను. రాధాకృష్ణ గారు మీ ఇద్దరి గురించి చెప్పిన తర్వాత నా మనసులో ఏమూలనో ఉన్న ఆ కొద్దిపాటి సంకోచం కూడా పోయింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది గోదావరి. నాక్కూడా కొత్తలో చాలా బెరుగ్గా ఉండేదమ్మా. సాయన్న చిన్నప్పటినుంచి జమీందారు గారి దగ్గరే పనిచేశాడు. ఆయన పోయిన తర్వాత అమ్మగారిని చూసుకోవడానికి ఎవరైనా ఆడమనిషి తోడుగా ఉంటే బావుంటుందని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారమ్మా. జమీందారు గారు పోయిన తర్వాత అమ్మగారిని చూస్తే నాకు చాలా భయమేసేదమ్మా. ఏం మాట్లాడేవారు కాదు, ఏం తినేవారు కాదు. గోపాలం బాబుగారే బతిమాలో భయపెట్టో ఇంత ముద్ద తినేలా చేసేవారు. ఆవిడ మామూలు మనిషి అయిన తర్వాత తెలిసిందమ్మా, ఎంతో మంచి మనసున్న మనిషి అని. పేరుకే నౌకర్లం కాని
ఈ ఇంటి బిడ్డల్లాగానే బతుకుతున్నామమ్మా. మీరు చూస్తున్నారుగా. అవును. అమ్మో, అమ్మగారికి టాబ్లెట్లు ఇవ్వాలి. గోదావరి, కొత్త మెడిసిన్స్ తెచ్చినప్పుడు నాకు చూపించు. ఎక్స్పైరీ డేట్ అవి చెక్ చేసిన తర్వాత కానీ అమ్మమ్మగారికి ఇవ్వద్దు.